శ్రీ విశ్వయోగి విశ్వంజీ మహారాజ్ 1944లో గుంటూరు పట్టణంలో శ్రీమతి వరలక్ష్మమ్మ ఆంజనేయులు పుణ్యదంపతులకు జన్మించిన అవతార స్వరూపులు శ్రీ విశ్వయోగి విశ్వంజీ మహారాజు వారు. వారి పూర్వాశ్రమ నామం శ్రీ విశ్వనాథ శాస్త్రి. 1965లో వారి గురువుగారైన దత్తాత్రేయ వాడేకర్ మహారాజు వారి వద్ద మంత్రోపదేశం పొంది వారి వద్ద శిష్యరికం చేశారు. ఆ సమయంలో ఎన్నో యోగ సాధనలు, ఆధ్యాత్మిక సాధనలు చేశారు. 1988 నుంచి విశ్వ గురువుగా భక్తుల చేత పూజలు అందుకుంటున్నారు. ఆధ్యాత్మిక ఉపదేశాలకు మాత్రమే పరిమితం కాకుండా విద్యాలయాలు, వైద్యాలయాలు ఏర్పాటు చేసి సామాజిక సేవ చేస్తున్నారు. అనేక దేశాల్లో విశ్వయోగి విశ్వంజీ మహారాజ్ భక్తులు వాటిని నిర్వహిస్తున్నారు. వారి దర్శనమే మహద్భాగ్యం. మరి ఈనాడు భక్తులను అనుగ్రహించేందుకు విచ్చేసిన పరమ పూజ్యులు శ్రీ విశ్వయోగి విశ్వంజీ మహారాజ్ వారిని అనుగ్రహ భాషణ సహిత ఆశీస్సులు అందించవలసిందిగా కోరుకుంటున్నాం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా సర్వకార్యేషు సర్వదా. ఓం గం గణపతయే నమః. ఓం గం శ్రీం లక్ష్మీ గణపతయే నమః. మాతా మనసా స్మరామి, మాతా మనసా స్మరామి, భూమాతా శిరసా నమామి, మాతా మనసా స్మరామి, భూమాతా శిరసా నమామి. పంచభూత సమైక్య స్వరూపిణి, పంచభూత సమైక్య స్వరూపిణి, పంచప్రాణ ప్రమోద ప్రదాయిని, పంచప్రాణ ప్రమోద ప్రదాయిని, మాతా మనసా స్మరామి, భూమాతా శిరసా నమామి. సకల చరాచర జీవదాయిని, సకల చరాచర జీవదాయిని, సర్వమానవ ప్రాణప్రదాయిని, సర్వమానవ ప్రాణప్రదాయిని, విశ్వ విరాజిత తేజోరూపిణి, విశ్వ విరాజిత తేజోరూపిణి, విశ్వప్రియే విశ్వ ప్రేమానురాగిని, మాతా మనసా స్మరామి, భూమాతా శిరసా నమామి. ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ ప్రాంతమైనా, ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా, ఏ దేశమైనా, మనుషులమంతా నీ పిల్లలం, మనుషులమంతా నీ పిల్లలం, మనుషులమంతా నీ కుటుంబం, మనుషులమంతా ఒకే కుటుంబం, మాతా మనసా స్మరామి, భూమాతా శిరసా నమామి. పంచభూత సమైక్య స్వరూపిణి, పంచభూత సమైక్య స్వరూపిణి, పంచప్రాణ ప్రమోద ప్రదాయిని, పంచప్రాణ ప్రమోద ప్రదాయిని, మాతా మనసా స్మరామి, భూమాతా శిరసా నమామి. ప్రియమూర్తులారా,
పరమ పవిత్రమైన దివ్య ప్రాంగణం, కార్తీక మాసం, ఏకాదశి, గురువారం లక్ష్మీవారం, సాయంత్రం సమయంలో అనంతమైనటువంటి దివ్య తేజస్సు పరిడే వెళ్ళుతున్నటువంటి ఈ సమయంలో ఇక్కడ ఈ విధంగా కార్యక్రమాన్ని జరుపుకోవటం, మీరంతా సమావేశం కావటం, ఇంతమంది మహనీయులు మహాత్ములు దర్శనం చేసుకోగలగటం అనేది మీ యొక్క అదృష్టం. ఇది ఒకానొక వ్యక్తి యొక్క హృదయ స్పందనతో వచ్చింది. జాగ్రత్తగా వినండి, అది హృదయ స్పందనతో వచ్చింది. ఆ వ్యక్తి నరేంద్ర చౌదరి అయితే నరేంద్ర చౌదరి యొక్క హృదయం లోపల ఉన్నది రమాదేవి. అక్కడి నుంచి వచ్చింది స్పందన. 5 సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా చక్కగా కార్తీక మాసంలో భాగ్యనగరంలో సమస్తమైనటువంటి హిందూ జాతికి, మానవ జాతికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా చక్కగా వీక్షించి మేము కూడా దీంట్లో భాగం పంచుకుంటున్నాము. మేము ఇక్కడ కాదు, ఈ దేశంలో కాదు ఉన్నది, అమెరికాలో కాదు, ఆస్ట్రేలియాలో కాదు, భారతదేశంలోనే భాగ్యనగరంలోనే ఎన్టీఆర్ స్టేడియంలోనే ఉండి ఈ యొక్క సమావేశాన్ని, ఈ పండుగని వీక్షిస్తున్నాం, మేము కూడా జరుపుకుంటున్నామన్న అనుభూతిని కలిగిస్తున్నటువంటి నరేంద్ర చౌదరి దంపతుల్ని మొట్టమొదటిగా ప్రప్రథమంగా ప్రశంసిస్తూ వారి యొక్క ఈ ఎన్టీవీ సిబ్బంది మొత్తానికి కూడా దివ్యమైన ఆశీస్సును అందజేస్తూ సుసంఘటితంగా, సమైక్యంగా, సమయస్ఫూర్తితో, నేర్పుతో, ఓర్పుతో, చాకచక్యంతో ఎక్కడ ఏ విధంగా ఉండాలి, ఎవరెవరితో ఏ విధంగా మెలగాలనేటువంటి విచక్షణ జ్ఞానంతో సమర్థవంతంగా కార్యక్రమాలను నిర్వర్తిస్తున్నటువంటి నరేంద్ర చౌదరి దంపతులని, సిబ్బంది మొత్తాన్ని ఆశీస్సులు అందజేస్తూ కొద్దిగా నేను చెప్పదలుచుకున్న విషయాల్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, వినండి జాగ్రత్తగా. కళ్యాణం చేసుకున్నాం. ఇక్కడ కళ్యాణానికి ముందు పసుపు కొమ్ములతోటి, కోటి పసుపు కొమ్ములతోటి చక్కగా పూజ చేసుకున్నారు. కామాక్షి, మీనాక్షి దేవికి పరిణయం చేస్తాం, మహోత్సవం చేస్తాం. ఇది శాంతి కళ్యాణం, శాంతి కళ్యాణం, విశ్వశాంతి కళ్యాణం చేసుకున్నది. ఈ విశ్వమే విష్ణు స్వరూపము. విష్ణు సహస్రనామాల్లో మొట్టమొదటి పేరు విశ్వం, విష్ణుర్ వషట్కారో. విశ్వం ఈజ్ ద ఫస్ట్ నేమ్ ఆఫ్ విష్ణు. శివ సహస్రనామాల్లో చివరిది జగత్. అంటే విష్ణువును నువ్వు పూజించినా, శివుణ్ణి పూజించినా, ఎవరిని పూజిస్తున్నామంటే అనంతమైన నక్షత్ర కూటాల్ని కలిగినటువంటి ఇన్ఫినిట్ యూనివర్స్ని, విశ్వాన్ని పూజిస్తున్నాం. ఈ అనంతమైన విశ్వం ఒకానొకప్పుడు ఒక బిందువే. బిందు త్రికోణ సంయుక్తం అని మనం శ్రీచక్రాన్ని ఆరాధిస్తున్న పద్ధతిలో మనం ఆరాధన చేస్తున్నామే, భావిస్తున్నామే. ఆ బిందు అదే విశ్వగణం. దాంట్లో ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రయాశక్తి, ఈ 3 శక్తులు కలిసి విశ్వ స్త్రీశక్తిగా దాంట్లో నిక్షిప్తమై ఉంది. ఆ బిందువులో ఒక్కసారి దివ్య సంకల్పం వచ్చింది, ఒక ప్రేరణ. అమ్మ సంకల్పించింది, రావాలి, ఈ ఆకారం ఏర్పడాలి, విశ్వం ఏర్పడాలని. ఒక్కసారి ఇచ్ఛాశక్తి వచ్చి, ఎంబడే జ్ఞానశక్తి వచ్చి, ఎంబడే క్రియాశక్తి వచ్చి అనంతమైన విశ్వమంతా కూడా ఏర్పడింది. ఈ అనంతమైన విశ్వం శక్తి ఆకారంగా రావాలంటే పృథ్వీతత్వం కావాలి. పంచభూతాత్మైనటువంటి పృథ్వీ, ఆపస్, తేజో, వాయు, ఆకాశ సమ్మిశ్రితమైనటువంటి పృథ్వీతత్వం అంటే మనమున్న భూమే కాదు, అనంతమైన విశ్వమంతా కూడా పృథ్వీతత్వం వ్యాపించి ఉంది. ఆ పృథ్వీ మాత, ఆ ప్రకృతి మాత విష్ణువుకి భార్య, శక్తి స్వరూపంగా ఉంటే శ్రీశక్తి. అదే ఆకారంలోకి వచ్చేటప్పటికీ భూమాత. అందుకే వెంకటేశ్వర స్వామికి వివాహం చేసేటప్పుడు శ్రీదేవి, భూదేవి అని చేస్తున్నాం. పార్వతి పరమేశ్వరులు కూడా పార్వతిలో శ్రీశక్తి ఉండి, శ్రీశక్తి సమ్మిశ్రితమైన ప్రకృతి మాత ఉంది. కాబట్టి ఈ ప్రకృతి మాతని మనం పవిత్రంగా అట్టిపెట్టాలి, ప్రశాంతంగా అట్టిపెట్టాలి. పంచభూతాల్ని పొల్యూట్ చేయకూడదు, కలుషితం చేయకుండా ఆరాధించాలి. ప్రకృతి ఆరాధన మనం మర్చిపోయి
మన ఆరాధనలో మనం మునిగిపోయినాం కాబట్టి ఈ విధమైనటువంటి నైసర్గికమైనటువంటి వైపరీత్యాలు, న్యాచురల్ కెలామిటీస్ ఈనాడు సంభవిస్తున్నాయి. ప్రకృతిలో చేయి పెట్టకండి. ప్రకృతిలో చేయి పెట్టినట్టయితే, ప్రకృతిలో ఇంటర్ఫీర్ అయినట్టయితే, ప్రకృతి కనుక తిరగబడితే మనం కాదు, సమర్థవంతమైన అమెరికా కూడా ఏమీ చేయలేదు. అనుభవం జరిగిన తర్వాత కన్సలేషన్గా ఏమైనా చేస్తే చేయొచ్చేమో. కానీ ఒక కథ చెబుతాను వినండి. మీ అందరికీ తెలిసిన కదే. హరికథ చెప్పేటట్టు హరిదాసులు గారు చెప్పేది, పండితులు చెప్పేది. భస్మాసురుడి కథ. భస్మాసురుడు రాక్షసుడు, తీవ్రమైన తపస్సు చేశాడు. దత్తాత్రేయ తీవ్రమైన తపస్సు చేశాడు. దేనికోసం చేశాడు? ప్రపంచాన్ని వినాశనం. ఇది ఎందుకు చెబుతున్నానో తర్వాత చెబుతాను. కావాలని చెబుతున్నాను ఈ కథ ఈ రోజున ఇక్కడ. ప్రపంచంలో దీన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి ఇది గమనించాలి, గ్రహించాలి, అర్థం చేసుకోవాలి, అర్థవంతంగా జీవితాన్ని మలుచుకోవాలని ఆశిస్తూ తీవ్రంగా తపస్సు చేశాడు. ప్రత్యక్షమైనాడు పరమేశ్వరుడు. ఏం కావాలి అని అడిగాడు. ఎదురుగుండా పరమేశ్వరుడు ప్రత్యక్షమైతే అన్నీ మర్చిపోయి నాకేం అక్కర్లేదు, నువ్వే కావాలి అని కోరుకోవాలి. ఎదురుగుండా భగవంతుడు ప్రత్యక్షమైనప్పటికి కూడా, సాక్షాత్తు పరమేశ్వరుడు ఎదురుగుండా ఉన్నప్పటికి కూడా, ఏమడిగినా ఇవ్వగల శక్తివంతుడైనటువంటి వ్యక్తి ఎదురుగుండా ఉంటే ఏం కోరాడంటే, ఎవరి నెత్తి మీద నేను చెయ్యి పెడితే వాళ్ళు నాశనమయ్యేటువంటి వరం ఇవ్వండి అని అన్నాడు. మరి పరమేశ్వరుడు కొంచెం ఆలోచించాలి కదా. ఏంటి ఈయన అంటే రాక్షసుడు కాబట్టి అడిగాడు. నాయనా తప్పురాది, అట్లా అడగకూడదు, ఇది లోకానికి కీడు చేస్తుంది, మంచి కోరికలు కోరుకోవాలి, నేను ఇది తప్ప ఇంకొకటి ఇస్తాను అనొచ్చు. కానీ అల్లా ఎంబడే ఇమ్మీడియట్గా తథాస్తు అన్నాడు. ఎందుకన్నాడో తెలుసా? ఆయన యూనివర్సల్ రూల్ని పాటిస్తున్నాడు కాబట్టి. తపస్సు చేశాడు, తపస్సు చేసి ఇది కావాలన్నాడు, తప్పకుండా ఇచ్చి తీరాల్సిందే, అందుకని ఇచ్చేశాడు. తథాస్తు. వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే ఆగమన్నాడు. మళ్ళీ ఏం కావాలా, ఇంకా ఏమైనా కావాలా అన్నాడు. కాదు కాదు, నువ్వు వరం ఇచ్చావు బాగుంది, కానీ ఇది పనిచేస్తుందో లేదో నేను టెస్ట్ చేయాలి కదా. అందుకని ఇది నేను ఎవరి నెత్తి మీదైనా చేయి పెట్టి చూద్దామనుకుంటున్నాను. ఇక్కడ ఎవరున్నారా? లేరు కదా. లేకపోవటం ఏంటి, మీరున్నారు కదా, మీ నెత్తి మీదే నేను చేయి పెడతానని చెప్పేసి చేయి తీసుకొని ఆయన వెంటబడ్డాడు. ఆయనకి తెలుసు ఆయన నెత్తి మీద పెడితే ఈ మొత్తం సృష్టి అంతా కూడా నాశనం అయిపోతుందని, విశ్వమంతా నాశనం అవుతుందని. అందుకని ఆయన పరిగెత్తున్నాడు. ఇది కథ, పురాణ పండితులు చెప్పేటువంటి, హరిదాసులు చెప్పేటువంటి కథలాగా చెప్తున్నాం. పరిగెత్తున్నారు, ఈయన వెంటబడుతున్నాడు ఇట్లా చేపెట్టి. ఇది చూసేటప్పటికి భర్తకి ఏదైనా కష్టం వస్తే ఎవరమ్మ బాధపడేది? స్త్రీ, భార్య. ఎంబడే భార్యకి ఏదైనా, ఒక స్త్రీకి కనుక ఏదైనా తన భర్తకు కానీ కుటుంబానికి కానీ ఏదైనా కీడొస్తే ఎంబడే పుట్టింటి వాళ్ళు జ్ఞాపకం వస్తారు. ఎంబడే విష్ణువు ఈమెయిల్ పంపించేసినట్టుగా సమాచారం వెళ్ళింది. ఏం పర్వాలేదమ్మా, నో వర్రీ, డోంట్ వర్రీ, ఐ విల్ టేక్ కేర్ అన్నాడు. ఎంబడే 16 సంవత్సరాల వయస్సు గల అమ్మాయిగా వాళ్ళిద్దరి మధ్య వెళ్ళి నిల్చున్నాడు. పరమేశ్వరుడికి భస్మాసురుడికి మధ్యలో. భస్మాసురుడు ఈ అమ్మాయిని చూశాడు. చూసేసేసి అన్నీ మర్చిపోయినాడు, మోహంలో పడ్డాడు. ఈ అమ్మాయిని అమితంగా కూడా కామించాడు. అన్నీ తపస్సు చేసింది మర్చిపోయినాడు, పరమేశ్వరుని వరం అడిగింది మర్చిపోయినాడు. ఎంబడే ఈ అమ్మాయి, యు ఆర్ వెరీ బ్యూటిఫుల్, చాలా అందంగా ఉన్నావు, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? నన్ను పెళ్లి చేసుకుంటే సకల సౌఖ్యాలు నీకు అందజేస్తాను అన్నాడు. ఆ అమ్మాయి నవ్వి, నీ అంతటి వాడు అడిగితే నేను చేసుకోకుండా ఉంటానా? తప్పకుండా చేసుకుంటాను, కానీ ఒక్క కండిషన్, నేను బాగా డ్యాన్స్ చేస్తానని పేరుంది, వెంపటి చిన్నసంచి దగ్గర నేను నేర్చుకున్నాను కూడా. కాబట్టి నువ్వు కూడా చక్కగా డ్యాన్స్ చేసుకొని ఉంటే చేసుకుంటాను. అలాగే నేను కూడా డ్యాన్స్ బాగా వచ్చు, నాకు, నేను కూడా నేర్చుకున్నాను, చేస్తాను. సరే, అది ఇంకోటి కూడా చెప్తున్నాను, ఇంకో కండిషను, నేను డ్యాన్స్ చేస్తాను, ఫోజులు పెడతాను, నేను ఏ ఫోజు పెడితే నువ్వు ఆ ఫోజు పెట్టాలి, అప్పుడు చేసుకుంటాను. అలాగే ఇట్ ఇస్ నాట్ ఎ వెరీ డిఫికల్ట్ అన్నాడు. ఎంబడే ఈమె డ్యాన్స్ చేస్తూ ఇలా పట్టుకుంది, వాడు పెట్టాడు, ఇలా పట్టుకుంది, వాడు పెట్టాడు, ఇట్లా పెట్టుకుంది ఈమె కూడా, వాడు పెట్టుకున్నాడు. ఇలా వెళ్ళి ఆమె కాస్త చేతులు ఇట్లా పెట్టుకుంది, వాడు కూడా చేతులు పెట్టుకున్నాడు. ఎంబడే భస్మం అయిపోయినాడు. ఇది కథ, మీ అందరూ తెలిసిన కదే. మీరు అడగచ్చు, స్వామి ఇది మాకు తెలుసు కదా, ఎందుకు మాకు ఈ కథ చెప్పారంటే, దత్తాత్రేయ మీరు కూడా వినాలి, అంత మేధావులైన కిషన్ రెడ్డి,
మీరంతా కూడా వినాలి. ఈనాడు ఎలాగైతే అప్పుడు భస్మాసురుడు తన తావును తనే కొందెత్తుకున్నట్టుగా చేశాడో, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే భగవత్ స్వరూపమైనటువంటి ప్రకృతి మీద చెయ్యి పెట్టి ప్రకృతిని నాశనం చేయాలని చూస్తున్నాం. ప్రకృతే పరమేశ్వర స్వరూపం. ప్రకృతిలో చెయ్యి పెట్టి ప్రకృతిని నాశనం చేయాలని చూసినట్టయితే నువ్వే నాశనం అవుతావు, జాగ్రత్త అని చెప్పడానికని చెప్పేసి ఈ విధమైనటువంటి పద్ధతిలో ఈ కథని మనం మలుచుకోవాలి. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా అస్తవ్యస్తమైన స్థితిలో టెర్రరిజం అనే పేరుతో కానీ, మతం పేరుతో, ఇంకో పేరుతో ప్రపంచాన్ని నాశనం చేయాలని చూసేటువంటి వాళ్ళకి విష్ణుమూర్తికి పరమేశ్వరుడికి తేడా లేదు. రెండు శక్తులు ఒకటే. అలాగా సమ్మోహితం చేసి కూడా, కావాలంటే రకరకాల వేషాలు వేసి కూడా, కావాలంటే రకరకముల యోచనలు చేసి కూడా దుష్ట సంహారము, శిష్ట సంరక్షణ చేయవలసిన అవసరం ఈనాడు వచ్చింది. అందుకు తగ్గట్టుగా మన భారతదేశం గురుస్థానానికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఆ గురుస్థానానికి తీసుకెళ్లే పద్ధతిలో యోగులు, సిద్ధపురుషులు ఇప్పటికీ శ్వేతద్వీపంలో, హిమాలయ పర్వత ప్రాంతంలో ప్రతి పౌర్ణమి నాడు కూడా సమావేశాలు చేసుకుంటున్నటువంటి మహాయోగులు వాళ్ళ సంకల్పం ప్రకారంగా నాయకుల్ని ఎన్నుకొని, వ్యక్తుల్ని ఎన్నుకొని వాళ్ళకి శక్తి ప్రసరించి వాళ్ళ ద్వారా ఈ భారతదేశాన్ని శక్తివంతం చేస్తారు, ప్రపంచానికి ప్రశాంతిని అందజేస్తారు. ఈ శుభ సందర్భంగా ఈ కార్తీక మాసం లక్ష్మీవారము ఇటువంటి మహత్తరమైనటువంటి పర్వదినాన నేను ప్రత్యేకంగా సుస్పష్టంగా కూడా చెబుతున్నది, భారతదేశము ప్రపంచానికి ఆశాకిరణం అవుతుంది. ప్రపంచమంతా కూడా భారతదేశం వైపు ఈనాడు చూస్తున్నది. ప్రపంచంలో ఉన్న ఉన్నతమైన దేశముల యొక్క నాయకులు కూడా భారతదేశం వైపు చూస్తున్నారు. భారతదేశం యొక్క సహకారం కావాలి, భారతదేశంతో దోస్తీ చేయాలని కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఆనందదాయకమైన విషయం. ఇది ఎందుకు చెప్పానో మీకు అర్థమైంది. ప్రతి ఒక్కళ్ళు బాధపడుతుంది రెండింటి గురించి. న్యాచురల్ కెలామిటీస్, ప్రకృతి వైపరీత్యాలు, ఎక్కడేం జరుగుతుందో తెలీదు. రెండు, టెర్రరిజం, ఎక్కడ ఏ విధమైన బాంబు పేలుతుందో తెలీదు. స్వామి అని నన్ను ఎవరైనా కౌగులించడానికి వస్తే ఆగు అని చెప్పేసి డీజీపీ గారిని తీసుకొచ్చి పరీక్ష చేయాల్సి, బెల్ట్ బాంబు పెట్టుకున్నాడో జేబులో పెట్టుకున్నాడో ఏం చేస్తాడని. ఏదైనా ప్రజెంటేషన్ వస్తే మళ్ళీ దాన్ని కూడా ఏమైనా బాంబు ఉందేమో చూడాలి. కారు ఆగి ఉంటే కారులో ఏముందో చూడాలి. ఏమిటి దుస్థితి? ఇది పోవాలి. ప్రశాంతత రావాలంటే కొన్ని క్లిష్టమైన నిర్ణయాలు అధికారంలో ఉన్న వాళ్ళు తీసుకొని తీరాలి. అది మనకు కొంచెం బాధ కలిగించవచ్చు కొన్ని రోజులు, కొంత పద్ధతి. కానీ శాశ్వతమైనటువంటి శాంతినిస్తుంది. ఈ దేశాన్ని, ఈ సమాజాన్ని భౌతికంగా, మానసికంగా, ఆర్థికంగా, సామాజికంగా, ఆధ్యాత్మికంగా శక్తివంతం చేస్తుంది. ఎటువంటి అనుమానం, సంకోచం లేదని చెబుతూ ఈనాడు దీపాలు వెలిగిస్తున్నాం. జ్యోతి, ఆ జ్యోతులు రెండు జ్యోతులు మనం వెలిగించాలి. ముఖ్యంగా ఆ రెండు భగవంతుని దగ్గర, అమ్మవారితో కలిసినట్టు భగవంతుని దగ్గర పెట్టాలి, పాదాల దగ్గర. ఏమిటో తెలుసా? హృదయంలో ప్రేమజ్యోతి, మనస్సులో జ్ఞానజ్యోతి. శాంతి రావాలంటే ఈ రెండు జ్యోతుల్ని మనం భగవంతుడికి, ప్రకృతి మాత సహితమైనటువంటి విశ్వేశ్వరునికి అందజేస్తేనే, వాళ్ళ దగ్గర పెడితేనే హృదయాన్ని ప్రేమతో నింపుకుందాం. మనస్సుని శాంతితో, జ్ఞానాన్ని సంపాదించి ఈ రెండు జ్యోతులు వెలిగించి ఆనందంతో చక్కగా సమర్థవంతంగా ముందుకు నడుస్తూ సమైక్యమై ముందుగా మన భారతదేశాన్ని శక్తివంతం చేసుకొని ప్రపంచాన్ని అంతటి కూడా అర్జునుడిలాగా అమెరికా రావాలి, శ్రీకృష్ణుడిలాగా ఇండియా రావాలి, ప్రపంచం మొత్తానికి ప్రశాంతనిచ్చేటువంటి పద్ధతిలో శాసించాలి. ఆ రోజు 100కి 100 వచ్చి తీరుతుందని చెబుతూ మీకు అందరికీ దివ్యమైన ఆశీస్సులు అందజేస్తూ ఈ కార్తీక మాస శుభదినంలో ఇటువంటి మహత్తరమైనటువంటి శక్తివంతమైనటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఏర్పరిచి తద్వారా వ్యక్తుల్ని శక్తివంతం చేసి, శక్తిని ట్రాన్స్మిట్ చేసి సమాజంలో వదిలి వాళ్ళ ద్వారా శాంతిని ప్రసరింపజేయడానికి ప్రయత్నం చేస్తున్న నరేంద్ర చౌదరి, రమాదేవి దంపతులకి, ఈ భక్తి టీవీ సిబ్బంది మొత్తానికి కూడా, ప్రతి ఒక్కరికి కూడా దివ్యమైన ఆశీస్సులు అందజేస్తూ ఈ హృదయంలో వాళ్ళందరినీ నిలుపుకుంటూ మన యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి కర్తవ్యం, మోడీ ఆయనంతట ఆయన రాలా,
రాజకీయాలుగా చెప్పకూడదు, రాజకీయం కాదు నేను చెబుతున్నది. యోగుల యొక్క సమైక్యమైనటువంటి ఆలోచనతో ఒక దివ్య సంకల్పంతో వచ్చాడు, తీసుకొచ్చి కూర్చోబెట్టారు. అన్ని పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, రాష్ట్రాలకు అతీతంగా, అన్నిటికీ అతీతంగా అందరూ సమైక్యమై తీసుకొచ్చి కూర్చోబెట్టింది దేనికోసం అంటే ఈ దేశాన్ని శక్తివంతం చేయమని, ఈ దేశాన్ని ఒక ప్రశాంతమైనటువంటి దేశంగా మార్చి రక్షించి ప్రపంచం మొత్తానికి ఒక ఐడియల్ కంట్రీ ఇది. సనాధర్మం అంటే ప్రపంచ మొత్తము కూడా ఆదర్శవంతంగా తీసుకోవలసిన ధర్మము భారతీయ సనాధర్మం అనేది చూపించి వాళ్ళ చేత శభాష అనిపించుకొని వాళ్ళందరినీ కలిపి ఎవరితో శత్రుత్వం లేకుండా, ఏ దేశంతో శత్రుత్వం లేకుండా, మనల్ని ద్వేషించి దూషించే వాళ్ళతో కూడా శత్రుత్వం లేకుండా శక్తివంతమైతే అంతా కలిసి వస్తారు, ప్రపంచమే ప్రశాంతి నిలయం అవుతుందని చెబుతూ అలాంటి ప్రశాంతి నిలయం చేయడానికి మనంతా సహకరించాలని కూడా మీ అందరికీ తెలియజేస్తూ విజయోస్తు దిగ్విజయోస్తు అని చెబుతూ మీ అందరికీ దివ్యమైనటువంటి ఆశీస్సును అందజేస్తూ ఈ పాటతోటి నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను. జాగ్రత్తగా వినండి. మనసా వినవే ఒక మాట, మనసా వినవే ఒక మాట, ఒక మాట, ఒక మంచి మాట, మనసా ఓ మనసా వినవే ఒక మాట, పరిపరి విధముల పరవశించి, పరిపరి విధముల పరవశించి ప్రక్కదారుల పరుగిడకే, పరిపరి విధముల పరవశించి ప్రక్కదారుల పరుగిడకే, పరుగిడి పరుగిడి తడబడి తడబడి, పరుగిడి పరుగిడి తడబడి తడబడి, తత్తరపాటున తప్పు చేయకే, మనసా ఓ మనసా వినవే ఒక మాట, కోరి కోరి కోర్కెలు పెంచి, కోరి కోరి కోర్కెలు పెంచి మోహపాశమున ముడిపడకే, కోరి కోరి కోర్కెలు పెంచి మోహపాశమున ముడిపడకే, ముడులను తెంచి ప్రేమను పెంచి, ముడులను తెంచి ప్రేమను పెంచి ధర్మ మార్గమున అడుగిడవే, మనసా ఓ మనసా వినవే ఒక మాట, ఒక మాట, ఒక మంచి మాట. ఇదే నా సందేశం. మనసుని పక్క దారులు పోనీయకుండా ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వానికి వచ్చినటువంటి ఒకానొక అధిపతికి సహకరించి ఈ దేశాన్ని శక్తివంతం చేసుకుందాం, మన సనాతన ధర్మాన్ని ప్రపంచం మొత్తం గుర్తించేట్టు చేద్దాం. యూనియే గొప్పదిగా అని చెప్పి ఒక డేని యోగా డేగా డిక్లేర్ చేసింది. రేపొద్దున అన్ని దేశాలు కూడా భారతదేశానికి సహాయ సహకారాలు అందించే స్థితి వస్తుంది. అది ధర్మో రక్షతి రక్షిత అంటే ధర్మాన్ని మనం రక్షించుకుంటూ ఆ ధర్మం చక్కగా పాటిస్తూ మనం ఉన్నట్లయితే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుందని మీ అందరికీ తెలియజేస్తూ విజయోస్తు దిగ్విజయోస్తు అని చెప్తూ విరమిస్తున్నాను. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్తకి, समर्थ साईनाथ महाराज की, समस्त देवतामूर्तियों की, समस्त सिद्धशक्तियों की, समस्त अवतार मूर्तियों की, समस्त मानवता मूर्तियों की, विश्व माता की, पृथ्वी माता की, भारत माता की, गो माता की, मातृश्री जननी की, सर्वे जनाः सुखिनो भवन्तु, लोकाः समस्ताः सुखिनो भवन्तु. అనుగ్రహ భాషణ సైత ఆశీస్సులు అందించిన శ్రీ విశ్వయోగి విశ్వంజీ మహారాజు వారికి మరొకసారి నమస్సులు తెలియజేసుకుంటున్నాం. ఇక